మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నాడు మన బొడ్డోడు. చక్రం లాంటి కళ్ళు, రౌండ్ ఫేస్, అదే హెయిర్ స్టైల్, ఆనంద్ వర్ధన్. తాతయ్య 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 మీ అందరికి ప్రేమించుకున్నారు వాళ్ళ గుర్తున్నాడా అబ్బాయి? మాయా 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 బైక్ రైడింగ్ ఇష్టం కదా నీకు? బాగా బాగా ఇంట్రెస్ట్ మనకి. ఏం బైక్ ఉంది? స్పోర్ట్స్ బైక్స్ అన్ని? ఆ రెండు ఉన్నాయి బండ్లు. ఒకటి ఎంత 20 lakhs ఉంటుందా? స్ప్లెండర్ ప్యాషన్. ఊరుకో ఊరుకో. సో ఇప్పుడు తాతగారు గ్రేట్ సింగర్ పిబి శ్రీనివాస్ గారు కాబట్టి తాత పాటలలో నీకు ఇష్టమైన పాట ఏంటి? గులాబీ బాల అందాల ప్రేమమాల. చాలా తక్కువ మంది తెలుసు వెంకటేష్ గారికి కొంచెం దగ్గర బంధువు ఆనంద్ అని చెప్తూ ఉంటారు, నిజమాది? ఎలాంటి బంధుత్వం అంటే డెఫినెట్ గా ఆనంద్ ఒకటైతే ఓపెన్ గా చెప్పండి, చరణ్, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళ సినిమాల్లో చేద్దామన్నా కానీ అంత సపోర్ట్ లేదు, అంత మంచి క్యారెక్టర్లో ఎవరు నన్ను పిలవట్లేదు అని అక్కడ ఇక్కడ చెప్పుకొని ఆనంద్ చాలా టైమ్స్ బాధపడ్డాడు అనేది నిజమా? నాకు రాలేదని నేను ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాను? సో చాలా తక్కువ మంది తెలుసు బుల్ రాజు పెళ్లి అయిపోయిందని. ఏంటి లవ్ మ్యారేజా? ఇంత ఎర్లీగా పెళ్లి చేసుకున్నావు? కాదు, నువ్వు చాలా ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చావు కదా ఆనంద్, ఎలా ఉంది మళ్ళీ వచ్చిన తర్వాత? రెడ్ కార్పెటా లేకపోతే కొన్ని స్ట్రగుల్స్? రెడ్ కార్పెట్ నాకే కాదు ఎవరికి ఉండదు. మన యాక్టింగ్ పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ సౌందర్య గారి మంచితనం అంటే ఏమని చెప్తావు? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. యాక్టర్ కూడా కాదు అన్నాడు. నీకు అంత సక్సెస్, అంత డబ్బులు అంత చూసిన తర్వాత నీకు ఎలా ఉంటుంది బుర్ర? మదమేకి నేనుగులా ఉంటుంది. అలా అలా అలాంటి ఎవరని చెప్తావు? ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. ఎవరు ఫేవరెట్ హీరో ఆనంద్? హీరో వేరు, యాక్టర్ వేరు. ఈ రెండింటిని సమపాళలో చేయగలిగే ఏకైక హీరో యాక్టర్ చిరంజీవి గారు. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఇప్పుడున్న స్టార్లకి ఈక్వల్ గా పోటీ ఇచ్చారు మొన్న వాల్తేరు వీరయ్యకి. సో మన మూవీ ప్రమోషన్స్ అప్పుడు ఒక వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది. బీచ్ లో మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది. ఈ సైడ్ అయిందా బద్న? దీనికి కొంచెం అయింది, దీనికి కొంచెం అయింది. అట్లా ఎన్ని నెలలు ఉన్నావు ఐసీలో? 2 months ఉన్న తర్వాత రికవరీకి ఒక 1 year అట్లా అవుతుంది. అది ఏంటి అంటే బేసిక్ గా ఇప్పుడు మన స్టేజ్ పైన కోల్డ్ ఫైర్ ఉంటుంది కదా, అవును, అది ఆ గొట్టాలు అవి పెడతారు అనమాట. ఓ షీట్స్ తో పాటు స్కిన్ వచ్చేసింది. షీట్ తో పాటు స్కిన్ వచ్చేసింది, మొత్తం కాలిపోయింది. ఓకే, ఎందుకు 2-3 కోట్ల దాకా ఖర్చు అయింది విన్నా నేను. అమ్మ నాన్న ఎక్కువ బాధపడి ఉంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నాడు మన బొడ్డోడు. సో సూర్యవంశం, మనసంతా నువ్వే, ఈ సినిమాలు గుర్తున్నంత కాలం మనకి ఈ బొడ్డోడు గుర్తుంటాడు అనమాట. కొంచెం మీసాలు గడ్డలు వచ్చాయి కానీ బొడ్డోడు మాత్రం అలానే ఉన్నాడు అనమాట. చక్రం లాంటి కళ్ళు, రౌండ్ ఫేస్, అదే హెయిర్ స్టైల్. సో ఆనంద్ వర్ధన్, నమస్కారం. సూపర్. ఆనంద్ ఒక్కసారి తాతయ్య అనవా? తాతయ్య. సూపర్. నిజంగా అంటే మనం చిన్నప్పుడు బాగా పెరిగేటప్పుడు వచ్చిన సినిమాలు ఇవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం థియేటర్స్ లో. అప్పుడు అలాంటి ఫ్యామిలీ సినిమాలకి, అలాంటి సబ్జెక్టులకి మంచి డిమాండ్ ఉండేది థియేటర్స్ లో. సరే ఇప్పుడు అంతే కాలక్రమేణా కొట్టకపోయింది అనుకో. నిజంగా ఇలాంటి సబ్జెక్టులు ఏదో పాన్ ఇండియా అని రకరకాల మూవీస్ వస్తున్నాయి, కానీ మంచి మంచి మూవీస్ చేశారు. వికీపీడియాలో ఇప్పటికీ ఆనంద్ వర్ధన్ కొట్టుకుంటే ఓకే పర్వాలేదు, నేను కూడా ఒక మంచి తెలుగు సినిమా చేశాను అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ఎప్పటికి నీకు అది. సో ఎలా అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ, ఇక్కడ దాకా ఆనంద్ వర్ధన్ జర్నీ? బట్ చిన్నప్పుడు వచ్చిన అవకాశాలు పెద్ద అయిన తర్వాత యాజ్ ఏ హీరోగా రావట్లేదన్న బాధ అన్నీ ఉంటాయి కాబట్టి ఏం చెప్తావు ఫస్ట్? నా జీవితం ఎలాంటిది అంటే, ఏ ఓషన్ పార్కో
స్నో వరల్డ్ కు వెళ్తే ఎలా ఉంటుంది జీవితం? ఓకే ఇట్లా స్లైడ్స్ ఉంటాయి, రోలర్ కోస్టర్లు ఉంటాయి, ఓకే డిస్కో డాన్స్ ఉంటుంది. అలాగా ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ అవ్వుకుంటూ ఫైనల్ గా ఈ స్టేజ్ కి వచ్చా అనమాట. అయితే చిన్నప్పుడు అసలు అప్పుడు ఏంటి అసలు సినిమాలు అంటే ఏంటో తెలీదు, అసలు అవగాహన కూడా లేదు నాకు అప్పుడు. సో అలాంటప్పుడు చాలా సినిమాలు చేశాను నేను యాక్చువల్ గా. అండ్ తర్వాత అసలు సినిమాల మీద అవగాహన వచ్చి అసలు సినిమాలు ఏంటి, అసలు ఏం నడుస్తుంది ఏంటి అని ఆలోచించుకున్నాక హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ అనేది కూడా నీకు ఒక ఫ్యాక్ట్ చెక్, ఒక రియాలిటీ చెక్ ఇవన్నీ అర్థమవుతాయి అనమాట. సో అప్పుడు కూర్చుని ఓకే ఇప్పుడు మనకున్న పాసిబిలిటీస్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, వాట్ ఈస్ ది పర్పస్, అసలు ఏంటి, వాట్ ఈస్ అవర్ పర్పస్ హియర్, ఏంటి నా పర్పస్ ఏంటి సినిమా ఇండస్ట్రీలో, ఎగ్జాక్ట్ గా డబ్బులు సంపాదించడమా, పేరు సంపాదించడమా, ఏంటి అనేది ఆలోచించుకుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే టు ఎంటర్టైన్ ది ఆడియన్స్. ఐ లవ్ దట్ జాబ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ది ఆడియన్స్ అనమాట. ఏదో ఒక రకంగా ఎందుకు అది నాకంటే అది చిన్నప్పుడు అలవాటైన పద్ధతి అనమాట. థియేటర్లో సినిమాలు చూడడం వల్ల జనాలు చప్పట్లు ఇళ్ళలు కొట్టి ఒక ఎంజాయ్మెంట్ లో గురవడం వల్ల, నేను కూడా దాంట్లో ఉండడం వల్ల ఒక హ్యాపీనెస్ వచ్చేది నాకు. సో ఐ లవ్ దట్ ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ టు గివ్ దట్ ఎక్స్పీరియన్స్ టు పీపుల్, అది నా గోల్. ఓకే. సో దానికి నాకేంటంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయా రావట్లేదని బాధేం లేదు, ఎందుకంటే నేను ఏదో ఒకటి చేసి ఎంటర్టైన్ చేస్తాను, నాకు ఒక క్లారిటీ ఉంది. సో వస్తాయి, మనం చేసేవి మనం చేస్తాము, నేనేం నా కోసము నాకు అట్లాంటి యాంగిల్ ఏమి ఉండదు అనమాట. ఓకే ఓకే జనాలు అందరూ ఎంజాయ్ చేశారా సినిమా, మీకు మంచిగా అనిపించిందా, సెట్, దట్స్ ఆల్, హ్యాపీ, అంతే నా లెక్క అంతే. సో చాలా తక్కువ మనకు తెలుసు వెంకటేష్ గారికి కొంచెం దగ్గర బంధువు ఆనంద్ అని చెప్తూ ఉంటారు, నిజమాది? అసలు లేదు, అలాంటిది ఏం లేదు అసలు లేదు. అంటే అది ఎలాంటి బంధుత్వం అంటే డెఫినెట్ గా సినిమాలో అయితే బంధుత్వం ఉంది, ఆయనను చూసి చాలా నేర్చుకుని ఉన్నాయి, అలాంటి ఒక గురువుకి సంబంధించిన బంధుత్వం ఉంది తప్పితే, బట్ అదర్వైజ్ ఓకే. బట్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మీకు? మా తాతయ్య గారు పివి శ్రీనివాస్ గారు, ఆయన ప్లేబ్యాక్ సింగర్. అవును. సో అలా అని చూసుకుంటే ఆ రకమైన బంధుత్వం. ఓకే. బట్ తాతయ్య తర్వాత ఇండస్ట్రీకి సింగర్స్ గా ఎవరికి రాలేదు కూడా ఇంకా? ఆయన కన్నడలో పాడారు, తమిళ్లో పాడారు, తెలుగులో పాడారు, గొప్ప సింగర్, చాలా లెజెండరీ. సో అలా. బట్ మీ టైంలో వేయలేరని చెప్పుకోవచ్చులే చైల్డ్ ఆర్టిస్ట్ లో, మీ టైంలో వేయలేసారా మొత్తం? తేజ కావచ్చు వాళ్ళు కూడా. అవును, అంటే అప్పట్లో దానికి రీజన్ ఏంటి అంటే అప్పట్లో స్టోరీస్ కూడా ఏంటంటే పిల్లలకి సంబంధించిన స్టోరీస్ చాలా ఎక్కువ ఉండేవి. అంటే ఖచ్చితంగా హీరోకి పెళ్ళయి పిల్లలుండి వాళ్ళతో ఫన్, మేమంతా చేసిందంతా అలాంటి సబ్జెక్ట్లే కదా ఎక్కువగా, హీరో కొడుకులు గాను లేకపోతే అలాంటి రోల్సే కదా ఎక్కువ చేసింది. సో ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, వైఫ్ కొడుకులు అందరు ఉంటారు. సో ఐ థింక్ దెర్ వాజ్ మోర్ ఆపర్చునిటీస్ బ్యాక్ దెన్. కొంచెం అలాంటివి తగ్గింది. కలుస్తుంటారా ఆ టైంలో ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు? మన హనుమాన్ తేజ పెద్ద స్టార్ అయిపోయాడు. అవును, నిజంగా చాలా పెద్ద స్టార్. తనీష్ మంచి మంచి సినిమాలు తీసిన తర్వాత, అండ్ మహి తమిళ్లో మంచి ఆర్టిస్ట్ అయ్యాడు, బాగా చేస్తున్నాడు. ఆనంద్ మంచి సినిమాలు తీసాడు. అవునవును. అండ్ ఇంకెవరున్నారు అప్పుడు? మనకి కౌశిక్ బాబు ఉన్నాడు, తర్వాత కౌశిక్, అంతే ఒక 5-6 మెంబర్స్ అయితే ఉన్నారు. అంటే వెరీ ప్యాషనేట్, ఓకే చేద్దాం ఏదో ఒకటి మళ్ళీ దీంట్లో. సో ఇప్పటికి బయటకు వెళ్తే మంచి గుర్తింపు ఉంది కదా ఎవరికి? మీ అందరికి ఉంటుంది కదా డెఫినెట్. అంటే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు కదా, దే ఆర్ ఆల్ వాట్ ఒక సినిమాని నిలబెట్టగలిగే ఒక మిడిల్ క్లాస్ ఆడియన్స్ సెక్టర్. అప్పట్లో ఈ సినిమాలన్నీ చూసిందంతా ఎవరు అంటే, ఇప్పుడు సినిమా లవర్స్ ఏ రోజైనా సినిమా చూస్తారు, ఎలాంటి సినిమా అయినా చూస్తారు. బాగుంది అంటే ఒక రకంగా చూస్తారు, బాగాలేదంటే ఎందుకు బాగాలేదని చూస్తారు. సో వాళ్ళు ఏ సినిమాకైనా వెళ్తారు. బట్ ఒక సినిమాని హిట్ చేయగలిగేది, ఒక సినిమా హిట్ నుంచి బ్లాక్ బస్టర్కి వెళ్ళగలిగేది ఏంటి అంటే, వాడి దగ్గరున్న 2 సినిమాల ఆప్షన్లో, నెలకి 2 ఆప్షన్లో ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళేటోడు నీకు మిడిల్ క్లాస్ ఆడియన్స్. సో వాళ్ళందరూ చూసారు అప్పట్లో ఈ సినిమాలంతా. ఓకే. సో ఇప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే, అరే సూర్యవంశం పిల్లడా, ప్రేమించుకుందాం పిల్లడు,
అరే తుని అబ్బాయా. సో వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది అనమాట. ఓకే. వీఆర్ ఆల్ లైక్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ ఇంట్లో పెరిగిన పిల్లల్లాగా ఉంటుంది వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ప్రేమించుకున్నారా సూర్యవంశీ ఇలా కంటిన్యూగా కొంచెం వెంకటేష్ గారితో చేయటం వల్ల వెంకటేష్ గారికి దగ్గర బంధువు ఆ పిల్లగాడు అనేది వచ్చింది టాక్ అప్పుడు. లేదు లేదు లేదు. సో మీ అందరికి ప్రేమించుకున్నారు అలా గుర్తున్నాడా అబ్బాయి? మాయా మాయా ఒక డైలాగ్ చెప్తావు కదా, మోయా మోయా నాకు ఇష్టపడిస్తావా అది. కానీ ఖతర్నాక్ రోల్ అది కూడా. దీంట్లో కూడా చాలా బాగుంటది ప్రియరాగాలు జగపతి బాబు గారు. అది దానికి నంది అవార్డు వచ్చింది దానికి. అవును. అంటే అసలు అది చెప్తున్నా కదా, నాకు ఏం తెలియదు. నాకు అప్పట్లో ఏ చేయమంటే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్పితే ఇది ఎందుకు చేయాలి ఇలా ఎందుకు చేయాలి అని ఏం ఆలోచన లేదు. అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎలా చిన్నప్పుడే కొంచెం మనం మంచి ఇదే చెత్త చేయించుకుంటూ వెళ్ళిపోయామంటే అంతే అంతే. యాక్చువల్ చిన్నప్పుడు కొంచెం షై ఉంటుంది, చేయలేము. నాకు అట్లాంటివి ఏం లేవు. ఏమి అంటే అందరు మనుషులే కదా, ఇప్పుడు ఏం తేడాలు ఏం లేదు కదా. తర్వాత కదా మనకి తేడాలు అన్ని అలవాటు అయ్యేవి. చిన్నప్పుడు ఏంటి వీడు అంకుల్ అంటే వాడు అంకులే కదా, అంతే లెక్క. వేరే ఏముంటుంది. ఓకే ఇప్పుడు సో అంకుల్ తో బాగుండాలమ్మా అంటే అందరు అంకుల్స్ తో బాగుంటాం, దట్స్ ఆల్. ఇంకేముంది. సో మంచి మెమరబుల్ మూమెంట్ విత్ వెంకటేష్ గారు అంటే ఏమని చెప్తా? మంచి మెమరబుల్ మూమెంట్ విత్ వెంకటేష్ గారు అంటే ప్రేమించుకుందాం రాలోనే. ప్రేమించుకుందాం రాలో అప్పట్లో మేము కారంచేడులో షూటింగ్ చేసినప్పుడు అక్కడ అంటే ఒకటి అని ఇట్లా ఎగ్జాక్ట్ గా చెప్పలేను, బట్ ఆ షూటింగ్ అంతా కూడా అనమాట. ఆ ఇంట్లో అందరం ఒకటే ఇంట్లో ఉండడం, అక్కడ కలిసి కార్టూన్లు చూడడము, ఆయన మాతో పాటు తింటాం. సో ఇట్లా సో మెనీ డేస్ స్పెండ్ చేసాం ఆయన తోటి, ఒక ఫ్యామిలీ లాగా మేమందరం. అంటే నేను ఒక్కడనే కాదు, నిహారిక ఇంకా హర్ష మేమందరం కూడా. సో దోస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ డేస్. అలా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్ళే టైంలో కాలేజ్ ఫ్రెండ్స్ లేకపోతే మీ టీచర్స్ చెప్పినప్పుడు చూసావా నువ్వు ఎంత పెద్ద స్టార్స్ తో వర్క్ చేసావో, ఎలా అంటే ఆ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు లేకపోతే నువ్వు వినేటప్పుడు అప్పుడు ఏమనిపించింది ఆ స్టార్స్ గురించి అప్పుడు విన్నప్పుడు? మనం కొంచెం గట్టిగానే పనిచేసాం చిన్నప్పుడు. ఓకే అందరినీ టచ్ చేసాం బై గాడ్స్ గ్రేస్. ఓకే ఓకే హ్యాపీ అంతే. అంటే సి ఇప్పుడు అదేం నేనేం చిన్నప్పుడు కోరుకున్నది కాదు కదా యాక్చువల్ గా. సి అదేం డిజైర్ కాదు నాకు, తర్వాత వచ్చింది నాకు డిజైర్. సో అప్పట్లో అలా జరిగిపోయింది, దట్స్ ఆల్. సో ఐ థింక్ ఇట్ వాజ్ లక్, ప్యూర్ లక్. బట్ ఆనంద్ ఒకటైతే ఓపెన్ గా చెప్పండి, చిన్నప్పుడు చాలా మంచి అవకాశాలు, చాలా పెద్ద సినిమాలు, చాలా పెద్ద హీరోలతో మంచి అవకాశాలు నాకు స్క్రీన్ మీద షేర్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది. బట్ కాలక్రమేణా పెద్ద అయిన కొంది ఒక హీరోగా ఎంట్రీ ఇద్దామన్నా, ఒక మంచి సపోర్టింగ్ యాక్టర్ గా వేరే సినిమాలలో లైక్ చరణ్, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళ సినిమాల్లో చేద్దామన్నా కానీ అంత సపోర్ట్ లేదు, అంత మంచి క్యారెక్టర్లో ఎవరు నన్ను పిలవట్లేదు అని అక్కడ ఇక్కడ చెప్పుకొని ఆనంద్ చాలా టైమ్స్ బాధపడ్డాడు అనేది నిజమా? అంటే నేను అసలు ఆ యాంగిలే ఆలోచించాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను? ఇట్ ఈస్ అసలు అంటే వాళ్ళందరూ నీకు రాలేదు నేను చెప్పేది. నాకు రాలేదని నేను ఎప్పుడు ఎందుకు బాధపడతాను? నాకు వస్తున్నాయి కదా. నేను కొన్ని చేయట్లేదు. అండ్ ఫస్ట్ అయితే అసలు ఒకటి అవ్వాలి నాకు. నేను ఒకటి నమ్మా, ఒక సినిమాని నమ్మా, అరే దీంతో నేను అసలు ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వాలి, నేనంటే ఏంటో అసలు అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ వర్క్ నేను చేయగలుగుతా, నేను ఎంత సిన్సియర్గా ఉన్నా నా వర్క్ టువర్డ్స్ అనేది తెలియాలి జనాలకి అని చెప్పి నేను ఒక సినిమాని నమ్మి నేను చేశాను. నేను దాంట్లో నాకు టైం పట్టింది. ప్రూవ్ చేసుకునే మంచి అవకాశం అని అనిపించింది అది మీకు? యా డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం దేనికోసం అయితే నమ్మి మనం మనసు పెట్టి పనిచేస్తామో ఖచ్చితంగా దాని తాలూకు రెస్పాన్స్ జనాలకి అది కనపడుతుంది స్క్రీన్ పైన. అది ఎలా అయినా ఉండని, అది బాగుండి బాగాలేకపోని అది ఎలా అయినా ఉండని. బట్ అరే వీడు దీనికి కష్టపడ్డాడు రా, వీడైతే కష్టపడ్డాడు రా వీడు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అది దాంట్లో నువ్వు మోసం చేయలేవు. దాంట్లో సినిమా బాగుండకపోవడం సెకండరీ, బట్ నువ్వేం చేసావు దానికోసం, అది మంచిగా రావడానికి నువ్వేం చేసావు అనేది వెరీ వెరీ క్రిటికల్. అక్కడ నీ డెడికేషన్, అక్కడ నీ సిన్సియారిటీ, అక్కడ నీ థాట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుస్తుంది. సో నాకేంటి అంటే ఇప్పుడు చూడు అనుకోవచ్చు చాలా మంది, అరే వీడు అవును డెఫినెట్ గా ఇప్పుడు ఇదే ఒపీనియన్ ఉంటుంది చాలా మందికి, అరే చిన్నప్పుడు చాలా మంచి సినిమాలు చేశాడు, ఇప్పుడు ఏంటి లేట్ అయిందంటే
నాకేం టెన్షన్ ఏం లేదు. నేను చేస్తా, నేను 20-30 నేను చేయకపోవచ్చు, 5-6 చేసుకుంటా. నాకేం ప్రాబ్లం లేదు నాకు యాక్చువల్ గా. అంటే స్టార్టింగ్ లో కొంచెం ఉండేదేమో, అంటే రావట్లేదని అప్పట్లో స్టార్టింగ్ లో ఉండేదేమో, ఉంటుంది. అంటే అది స్టార్టింగ్ ఫేజ్ లో ఏంటంటే అందరికీ ఉంటుంది ఆ స్టార్టింగ్ ఫేజ్ లో, అరే ఏమైపోతుంది అని. బట్ నీకు కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఎస్పెషలీ కొన్ని మిరాక్యులస్ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత జీవితంలో పక్కా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే అది కాదు, అవన్నీ కాదు, మనం చేయాల్సింది మనం చేద్దాం, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఉత్తరే మాట్లాడుకుని వేస్ట్ అవన్నీ. సో నా పర్పస్ ఏంటి? నా పర్పస్ నేను ఎంటర్టైన్ చేయడం. అది నేను చేస్తా, ఎట్లో అట్లా చేస్తాను. నాకు వదిలేసేది, దట్స్ ఆల్. నేను చూసుకుంటాను. కామెడీ ఇలానా లేకపోతే యాక్షన్ అలా ఉండదు, వేరే ఉంటాయి, అక్కడ చూపిస్తా. నువ్వు ఇంతకన్నా చూసా ఫ్రస్ట్రేషన్ అది అవి అక్కడ చూపిస్తా అనమాట. అంతేనా? అంటే ఆ కాన్సెప్ట్లు అవి బేసిక్ గా ప్రశ్నలు ఉంటాయి. అవి చాలా వరకు నువ్వు గుండెల మీద చేసుకుని ప్రశ్నిస్తే నీకు అర్థమవుతుంది నేను అడిగేది ఏంది అని. సో చూద్దాం, అప్పుడు ఆ టైం రాని, ఇప్పుడు ఎందుకు మాట్లాడదాం. సో అట్లానే ఉంటది అనమాట. అట్లానే ఉంటది, అవన్నీ ఉండాలి కూడా. అంటే అవే నిజాలు, ఓపెన్ ఫ్యాక్ట్స్ అవి. నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు బయటికి చెప్పవు, నేను బయటికి చెప్పాను, అంతే. దట్స్ ఆల్. మొక్కలు చూసుకుంటే అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అంతే. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ కాదు కాబట్టి నేను ఓపెన్ గా చెప్పుకోలేకపోయినా ఏం కాదు, చెప్పాలి ఇండస్ట్రీకి. అంటే అవి ఇండస్ట్రీకి తాలూకు క్వశ్చన్లు కావు అవన్నీ. విత్ రెస్పెక్ట్ టు లైఫ్ అంటున్నా నేను. ఇండస్ట్రీ చిన్నది, దాంట్లో లైఫ్ అంటే ఇండస్ట్రీ సినిమా ఇదే కాదు కదా. అసలు యాజ్ ఏ హ్యూమన్ మన బేసిక్స్ ఏంటి అసలు? మన ఇద్దరం ఎప్పటి నుంచి తెలుసానా? 3 ఏళ్ళు అయింటుంది, 3-4 ఏళ్ళు అయిపోయింది కదా. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వు సినిమా అంటేనే ఇష్టపడతావు. సినిమా గట్టిగా కొడతా. ఈ రోజు కాదేమో, రేపు కాదేమో, ఎల్లుండి కాదేమో, 10 ఏళ్ళ తర్వాత కొడతా. నాకు ఓపిక ఉంది, నాకేం టెన్షన్ లేదు. ఓపిక ఉండాలి, అంతే. దట్స్ ఆల్. నువ్వు నన్ను తీసుకుంటేనే కదా నీకు తెలిసేది నేను ఏందో. అప్పుడు చూద్దాం, అంతే. దట్స్ ఆల్. బట్ చిన్నప్పుడు ఆనందం చూసేసాము, బట్ పెద్ద అయిన తర్వాత ఆనందం ఏంటి, ఆనందం ఎలా చేయగలడు? లైక్ మన ఇప్పుడు ఆల్రెడీ 2-3 మూవీస్ తర్వాత ప్రూవ్ చేసుకున్న తర్వాత హనుమాన్ లాంటి ఒక పెద్ద మూవీ స్టార్ అయిపోయాడు. ఇంపార్టెంట్ నంబర్స్ ఆర్ ఇంపార్టెంట్, డెఫినెట్లీ. ఎస్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా అది. అంటే ఇప్పుడు చూడు, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ పద్ధతి. నా అప్రోచ్ ఏంటి టువర్డ్స్ సినిమా ఏంటి అంటే, బేసిక్ గా వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పియర్ మెయింటైన్ చేస్తావా, తిరుగుతున్నా, ఈ మధ్య తిరుగుతున్నా. అంటే చిల్లవడం అంటే చూడు, ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటది, ఆనెస్ట్ గా చెప్పు నాకు. నువ్వు చిల్ అయ్యావు అనుకో, అంటే చిల్ అవ్వడం స్టార్ట్ చేసావు అనుకో, ఒకలా మాట్లాడతారు. నువ్వు చిల్ అవ్వలేదు అనుకో, ఒకలా మాట్లాడతారు. ఇప్పుడు నేను బయట నుంచి కూర్చొని ఆలోచిస్తుంటే, ఇప్పుడు నేను చిల్ అవ్వాలా, చిల్ అవ్వకూడదా, ఏం చేయాలి నేను, ఏంది ఇప్పుడు ఏంటి? సో నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా, నేను ఓపెన్ ఉంటా. నువ్వు వచ్చి బ్రో మనం చిల్ అవుదామంటే నేను అయిపోతాను. నేను తర్వాత నువ్వు వెళ్ళి నువ్వు ఏదైనా చెప్తావా, నాకు సంబంధం లేదు, నేనైతే ఏం మాట్లాడాను నేను. సో నీకు అలాంటి రిలేషన్షిప్ ఉంటే డెఫినెట్ గా చిల్ అవుదాం, లేకపోతే లేదు. సో అది నాకు రెండు ఓకే నాకు అక్కడ. సో నాకు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటా, ఏంటి మరి వాళ్ళ కంఫర్ట్ అది, మనం వెళ్ళి అడగకూడదు, ఎందుకంటే వాళ్ళకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి. సో దేర్ చాయిస్ ఆల్సో. రెస్ట్ ఆఫ్ ద మూవీస్ ఏం చేస్తున్నావు, బిజినెస్ లేకపోతే కంప్లీట్ గా మూవీస్ మీదే ఫోకస్ చేసి? లేదు, నేను వర్క్ చేస్తున్నా నేను. అండ్ నేను ఆల్సో ఇంకొక సినిమా కూడా ఒకటి ఉంది, ప్లానింగ్ లో నడుస్తుంది అది. అండ్ దెన్ నేను ఒక సినిమా రాస్తున్నా కూడా, రైటింగ్ కూడా చేస్తున్నా ఒక సినిమా. సో అలా ఉన్నాయి, కొన్ని వర్క్స్ ఉన్నాయి, చేస్తున్నాం. ఒక యాక్టర్ కి ఈ హ్యాబిట్ ఉంటే చాలా మంచిది, రైటింగ్ అలవాటు. అంటే హ్యాబిట్ అంటే ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్ డైరెక్టర్ దాంట్లో వేలు పెట్టాను, ఎందుకంటే వెన్ ఐఎమ్ ఏ డైరెక్టర్, ఒక యాక్టర్ వచ్చి నా దగ్గర అట్లా వేలు పెట్టకూడదు, నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే కొన్ని ఆస్పెక్ట్స్ లో డిస్కషన్ ఉంటుంది, కానీ నాకు నచ్చనివి కొన్ని ఉంటాయి, ప్లీజ్ డోంట్ టచ్ దిస్ అని అనుకుంటా. అట్లా ఆ డైరెక్టర్ కూడా ఉంటుంది. సో నేను వాటిలో వేలు పెట్టాను అనమాట. సో ఆ క్లారిటీ మెయింటైన్ చేస్తాను నేను. అండ్ దెన్ రైటింగ్, ఎస్, ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ అది. ఎందుకంటే ఎవడ ఆపగలుగుతాడు చెప్పు నేను రాయడంలో? నువ్వు చెప్పు, నువ్వు కూర్చొని నువ్వు రాయాలే కానీ ఎన్ని మంచి ఆలోచనలు వస్తాయి. సో కూర్చొని ఆలోచించుకుని రాస్తుంటాను అనమాట. ఓకే, ఇట్లా చేయదు. సో మన మూవీ ప్రమోషన్స్ అప్పుడు ఒక వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది,
ఆ బీచ్ లో మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది. యాక్చువల్గా ఆ సినిమానైనా అప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక సినిమా జరుగుతుంది, అది మధ్యలో ఆగిపోయింది, నాకు ఫుల్ ఫైర్ అవుట్ అన్న బాడీ అంతా, అది మొన్న రిలీజ్ అయింది. February 14th రిలీజ్ జవాపన నిద్రించు జహాపన. సో ఇప్పుడు ఎలా ఉంది, అంత ఓకేనా? ఆల్ కూల్, గుడ్ ఆల్ కూల్. ఈ సైడ్ అయిందా బద్న? అట్లా కొంచెం అయిందిలే, దాన్ని చూసుకోవడం వేస్ట్, అవన్నీ పట్టించుకోకూడదు, అవన్నీ ఎందుకు, ఓకే వేస్ట్. ఓన్లీ హ్యాండ్స్ కేనా? ఓన్లీ హ్యాండ్స్ కి ఎక్కడ, అంతే. ఈ హ్యాండ్ కి ఎక్కువైంది, దీనికి కొంచెం అయింది, దీనికి కొంచెం అయింది, అట్లా. ఓకే. ఇప్పుడు ఇది ఇలా బర్న్ అవటం వల్ల మూవీ ఆగిపోయింది. ఐసీలో ఉండి తర్వాత బయటకు వచ్చి రికవరీకి టైం పడుతుంది కదా. ఎన్ని నెలలు ఉన్నావు ఐసీలో? ఆల్మోస్ట్ 2 months ఉన్న తర్వాత రికవరీకి ఒక 1 year అట్లా అవుతుంది. ఓకే. తర్వాత మళ్ళీ జిమ్ స్టార్ట్ చేసి మళ్ళీ తగ్గి మళ్ళీ చేసి సినిమా రిలీజ్ చేసాం. సో 6 years పట్టింది రికవరీ అయ్యి బయటకు వచ్చి ఆ సినిమా అన్ని తట్టుకుని మామూలుగా కాదనమాట. ఓకే. అన్ని జిమ్ ప్యాక్ ఐటమ్స్ అన్ని చూసి ఫైనల్ గా ఓకే సినిమా రిలీజ్ చేసాం February 14th. ఓకే. బట్ ఆ టైంలో ఎవరు నీకు అంత సపోర్ట్ ఇచ్చి నిలబడింది? ఓకే నో ప్రాబ్లం, ఇవన్నీ కామన్ సినిమా ఇండస్ట్రీలో చాలా చూసాం. మన రవితేజ గారికి కూడా ఏదో అవుతుంటాయి ఇవన్నీ, చెప్పగా. బట్ 6 years కదా. అవును, కొంచెం టైం పట్టింది. అది అంటే ఇప్పుడు కరోనా లాంటిదే మధ్యలో తీసుకెళ్లిపోయింది. సో చాలా మేజర్ చంక్ వెళ్ళిపోయింది దానివల్ల. పెద్ద సినిమాలు కాబట్టి కొంతమంది తట్టుకుని నిలబడగలిగి చేసేసారు వాళ్ళు తర్వాత అయినా కూడా. మనది ఏంటంటే ఓకే కొంచెం ఇంకా స్టార్టింగ్ అప్కమింగ్ కాబట్టి ఉంటాయి అవన్నీ కండిషన్స్ అందరికీ ఉంటాయి. సో అయ్యింది, కొంచెం టైం అయితే పట్టింది. బట్ మాకు సినిమా అప్పుడు మాకు జగపతి బాబు గారు సపోర్ట్ చేశారు, రాఘవేంద్రరావు గారు సపోర్ట్ చేశారు. అండ్ నేను మెయిన్ కిరణ్ అబ్బవరం అన్న గురించి చెప్పాలి. నిజంగా పాపం అంటే ఇట్లా నీట్ గా పిలిచి తను చాలాసేపు మాట్లాడి మాతోటి. అండ్ అంటే తనది కూడా అంటే ఒక గుడ్ జర్నీ కదా ఇప్పటి వరకు. అంటే అసలు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అసలు ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డం ఇవన్నీ కూడా. సో ఐ థాట్ కాతో దుమ్ము రేపాడు కాతోటి. సో నీకేంటి దానివల్ల అతను కూడా జీవితం చూసి వచ్చిన మనిషి, బేసిక్ గా హానెస్టీగా ఉంటుంది అనమాట డిస్కషన్. ఇట్లా బ్రో ఇది సిచ్యువేషన్ ఇది. సో ఏంటంటే ఓకే మనకు అర్థమవుతుంది మాట్లాడినప్పుడు, మంచి మనిషి ఇట్లా జెన్యూన్. సో తనకు కూడా బాగా నచ్చింది చూసి, కాన్సెప్ట్ అవన్నీ బాగా నచ్చింది. సో నేను చేస్తాను, డెఫినెట్ గా ట్రైలర్ లాంచ్ చేస్తాను నేను అని చెప్పి చేయడం అది. అండ్ నాగశ్విన్ గారు మళ్ళీ మా ట్రైలర్ లాంచ్ చేశారు. ఆయన అసలు క్రేజీ క్యాండిడేట్ ఆయన. అంటే ఎంత సింపుల్ అండ్ ఎంత డౌన్ టు ఎర్త్ అసలు అది ఎలా ఉంది అంటే అలా ఉండాలి. నన్ను అడిగితే ఒక మనిషి అనేవాడు నిజంగా అలా ఉండాలి. సీరియస్ గా హ్యూజ్ రెస్పెక్ట్ టు హిమ్. అండ్ ఆయన కనిపించిన కొన్ని అట్లా థాట్స్ చెప్పారు. అలా ఇట్ వాస్ గుడ్ అనమాట. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళలేదా? వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళా నేను. అంటే ఆయనకి పాపం ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాము, అదేంటది ఫుల్ ప్రమోషన్స్ చేసి కాలేదో కొంచెం ఆయనకి ఇబ్బంది అయింది ఆయనకి, అందుకని ఇంకా సరే టచ్ చేయలేదు నేను. ఓకే, ఎందుకులే అని. సో నువ్వు ఆ టైంలో వెళ్ళుంటే మన సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు యాక్ట్ చేశాడు కదా. అవును, ఈ బుడ్డోడు గుర్తొచ్చేవాడే. నేను అసలు వాడిని చూసి చాలా కనెక్ట్ అయ్యా నేను. యాక్చువల్ గా చూసి అరే వీడు భలే చేశాడు. అప్పటి మా కాంబినేషన్ గుర్తొచ్చింది. అరే అసలు ఎంత బాగా చేశాడు వీడు. ఆ మావయ్యకి వీడు నాన్న కరెక్ట్ సరిపోయాడు అనమాట. వీడు చింపేశాడు వాడు అసలు యాక్టింగ్. చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా నేను వాడికి. బాగా అనుకున్న వాడు యాక్టింగ్ చేసి అట్లా. సో చూసి మళ్ళీ అట్లా సూపర్ పడింది సినిమా అనుకున్నా. బుల్రాజ్ వచ్చాడు ఇండస్ట్రీకి, గుడ్ యాక్టర్. యాక్చువల్లీ మీ తర్వాత భరత్ ఒక్కడే వచ్చాడు చెప్పాలంటే. భరత్ అంతే కదా. తేజ వచ్చాడు, తర్వాత మళ్ళీ భరత్, అట్లా వచ్చారు. భరత్ తర్వాత మళ్ళీ బుల్రాజ్ మంచి చాలా బాగా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్. అంటే ఇంకా అదే ఇందాక చెప్పే చూడు, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన క్యాండిడేట్ అన్నమాట. అవును, వీడు ఇప్పుడు చూడు ప్రతి ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు వీడు అలాగా. అవును, అబ్జర్వ్ చేయి. అవును, అంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ అది. బట్ నేను ఆ వీడియో నాకు అర్థం కాలేదు ఆనంద్. ఏంటి అది అసలుకి నీ బాడీ మీద పెట్టింది ఏంటి? అది అల్యూమినియం షీట్ లాగా ఏదో ఉంది. అది నాకే అర్థం కాలేదు. అంటే అది ఇప్పుడు అది మేము ఎక్కడో ఒకటి చూసాం యూట్యూబ్ లో. ఎవడో ఒకటి స్టంట్ చేశాడు అనమాట. స్టంట్ లాగా అంటే ఒక వీడియో ఏదో చూసాం మేము. అది సో చూసి ఆ కాన్సెప్ట్ ఏదో బాగుంది, అది చెయ్యొచ్చు అట్లాగా అని చెప్పి కొంచెం సిచ్యువేషన్ కి దగ్గర మనకి చేస్తే బాగుంటుంది అది అని చెప్పి అట్లా ఆలోచించుకుని
అది ఏంటి అంటే బేసిక్ గా ఇప్పుడు మన స్టేజ్ పైన కోల్డ్ ఫైర్ ఉంటుంది కదా, అవును. అవి ఆ గొట్టాలు అవి పెడతారు అనమాట. డైరెక్ట్ ఫైర్ దానికి పెట్టేశారా? అంటే ఇప్పుడు షీట్ పెట్టి ఆ. షీట్ పైన గొట్టాలు పెట్టి, ఓకే. గొట్టాలన్నిటికీ ఒక వైర్ ఉంటుంది. ఆ వైర్ ని పవర్ పెడితే ఇవి వెలుగుతాయి అనమాట. అవును. స్టేజ్ లాగానే అవును. సేమ్ స్టేజ్ లో ఎలా పెడతారు అంతే. అది నేను ఒంటి పైన దానికి హోల్స్ పెట్టి, అది వైర్ ఏదో గాలిపోయినట్టుంది, ఎందుకంటే ఇది అంటుకోదు, ఈ ఫైర్ అంటుకోదు, ఇది ఇంత కోల్డ్ ఫైర్, ఇదంతా చేయబెట్టినా కాలదు అది. ఇది కింద నుంచి కాలింది. ఇది ఏం కాలిందో ఏం అసలు ఏం ఐడియా లేదు నాకైతే ఇప్పటికీ కూడా, అసలు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి నీ ఆ షీట్స్ తీసేసిన తర్వాత కూడా నువ్వు బాగానే నిలబడి బాగానే ఉన్నావు కదా? అవును, షీట్ తీసేసిన తర్వాత ఇది వచ్చింది అంతే, స్కిన్ వచ్చేసింది. నేను అంటే ఒక టైప్ లో ఉన్నా నేను. షీట్స్ తో పాటు స్కిన్ వచ్చేసింది. షీట్ తో పాటు స్కిన్ వచ్చేసింది, మొత్తం కాలిపోయింది అన్న. ఓకే. అంటే అర్థమవుతుంది, అర్థం కానట్టే ఉంది అక్కడ సిచ్యువేషన్. ఎట్లుంటది షాక్, సడన్ గా తీయంగానే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఉండదు. ఓకే. బట్ డూపోడ్ తో కూడా టెస్ట్ చేయాలి మీరు ఫస్ట్. హైలైట్ ఏంటి తెలుసా, డూపోడ్ కి ఫుల్ బాడీ వేసారు అక్కడ. డూపోడ్ కి ఫుల్ బాడీ వేసి నించోబెట్టారు. నేను చేసా ఫస్ట్ షాట్, యాక్చువల్గా డూప్ ఫస్ట్ చేస్తారు కదా, నేను ఓకే స్టైల్ అట్లా కాదు కానీ, బట్ నేను అన్నా సరే ఇప్పుడు వాడికి పెట్టారు, ఇద్దరికి ఒకటే రిస్క్ అక్కడ. ఇప్పుడు నా కాలినా వాడి కాలినా రిస్కే కదా మరి అది. సో వాడికి పెట్టారంటే ఓకే బాగానే ఉండుంటదిలే, నేను చేసేయచ్చు, ఫస్ట్ క్లోజ్ షాటే కదా చేసేయచ్చులే, ఏం కాదులే అనుకుని చేసేసాను. నేను నిజంగా కాలిన తర్వాత అనుకున్నా, అమ్మని అమ్మ వాడు బతికిపోయాడు వాడు, ఎందుకంటే వాడికి ఫుల్ బాడీ పెట్టారు వాడికి. అయ్యో, నీకు ఫుల్ బాడీ ఉంది, నాకు హాఫ్ బాడీ, నాకు ఇక్కడ వరకే పెట్టారు, వాడికి మొత్తం కాళ్ళు గిల్లు అంతా పెట్టారు. కొంచెం ఏమైనా అటు ఇటు అయి ఉంటే వాడు అసలు గాన్ అయిపోయాడు వాడు, పాపం అనుకున్నా. అమ్మ దీనివల్ల ఏదైనా ఒక్క మంచి పని జరిగిందంటే అది అదే, వాడు బతికిపోయాడని, అంతే, దట్స్ ఆల్. ఇంకా దానివల్ల వేరే ఏం మంచి లేదన్నమాట, అది ఒక్కటే జరిగింది మంచి. ఆ సిచ్యువేషన్ ఏమైనా ఉంది అంటే అది అదే. సో ఓకే పోన్లే అని అనుకున్నా. అట్లీస్ట్ లక్కీగా ఆర్టిస్ట్ కి ఫేస్ చాలా ఇంపార్టెంట్. చెప్పకు, అమ్మో తలుచుకో, అదొక్కటి వదిలేసి అసలు హైలైట్ చూడు, అదొక్కటి వదిలేసి మొత్తం అంతా కాలిపోయింది. అదే అది నాకు ఆ వీడియో చూస్తుంటేనే అమ్మో అసలుకి నాకు తెలుసు అప్పటి నుంచే పాత వైర్లన్నీ కూడా లోపలికి కాలిపోతే అన్ని పీకేసి కొత్త వైర్లు పెట్టినట్టు. సో దేవుడు నిజంగా గ్రేట్, పక్కన ఉన్నాడు, ఉంటాడు. నువ్వు నమ్మవు తెలుసా, నేను వెళ్ళేటప్పుడు జస్ట్ షార్ట్ నువ్వు అన్నావు కదా కరెక్ట్, అసలు ఇది ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు, జస్ట్ షార్ట్ బిఫోర్ అనమాట. ఇట్లా ఆంజనేయ స్వామి తలుచుకున్నా, షార్ట్కి వెళ్ళే ముందర ఆంజనేయ స్వామి తలుచుకుని అంతా ఓకే కదా ఓకే అనుకుని వెళ్ళిపోయా తెలుసా. ఇట్లా షార్ట్ లోకి జస్ట్ ఇట్లా తలుచుకుని వెళ్ళిపోయా. నేను చాలా రోజులు అనుకున్నా, నాకు ఒక రకమైన కోపం వచ్చింది అనమాట. నేను తలుచుకుని వెళ్ళినా కూడా నాకు అది అంటుకుంది, అది అసలు ఏంటి అని అర్థమైంది. బట్ కొన్ని రోజులు అయిన తర్వాత ఆలోచించా, పోనీ నువ్వు అసలు నాకు తెలిసి నువ్వు చంపేసేటోనే నువ్వు బతికించినట్టున్నావు, నేను తలుచుకుని వెళ్ళా కాబట్టి. ఓకే ఈ యాంగిల్ కూడా ఉంది కదా దాంట్లో, ఉన్నట్టుంది అంటే వాడిని వదిలేయకుండా నువ్వు ఏదో పట్టుకొచ్చావంటే ఏదో ఉంది మ్యాటర్ అక్కడ. ఓకే సరే రైట్, ఓకే అమ్మ నాన్న ఎక్కువ బాధపడి ఉంటారు గట్టిగా కొన్ని ఇయర్స్. అంటే అది ఇంకా చెప్పుకోలేదు అనమాట వాళ్ళకి, అది అంతే. అది దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడమే కరెక్ట్. ఎందుకు 2-3 కోట్ల దాకా ఖర్చు అయింది విన్నా నేను, అరౌండ్ 30-35 lakhs అయింది అట్లా. పెళ్ళి అయిన తర్వాత ఇది ఇది అయిన తర్వాత పెళ్ళైంది, ఇది అయిన తర్వాత పెళ్ళి అయింది. ఓకే. సో చాలా తక్కువ మంది తెలుసు సో బుల్రాజుకి పెళ్ళి అయిపోయిందని. ఏంటి లవ్ మ్యారేజా, ఇంత ఎర్లీగా పెళ్లి చేసుకున్నా? కాదు, అట్ ది ఏజ్ ఆఫ్ 26 or 25? నేనా కాదు 27 అరౌండ్ 27. సో నేను అరేంజ్ మ్యారేజ్, నాది లవ్ మ్యారేజ్. ఓకే, హ్యాపీ అరేంజ్ మ్యారేజ్, నీట్. సో ఇంట్లో వాళ్ళ కోసం చేసుకున్నావు పెళ్లి? ఇంట్లో వాళ్ళ కోసం అనేం కాదు, చేసుకోవాలి కదా. అంటే తను మాట్లాడిన విధానం నాకు బాగా నచ్చింది యాక్చువల్ గా, అందుకని అనుకున్నా వెరీ సెన్సిబుల్ పర్సన్ ఉండాలి. ఓకే. సో చెప్పావా పెళ్లికి ముందే ఏమని? నేను ఆర్టిస్ట్ గానే ట్రై చేస్తున్నాను, సో ఈ ఫీల్డ్ లో ఎప్పుడు ఎదుగుతామో తెలియదు నాకు, సో టైం పట్టొచ్చు, అంతా క్లారిటీ, పేషెన్స్ గా ఉండాలి, ఫుల్ క్లారిటీ. సో ఇప్పటికి అదే సపోర్ట్, అంతే. వెరీ వెరీ గుడ్ సపోర్ట్ అన్నమాట. ఏం పేరు తన పేరు? తన పేరు హర్షిత. నిజంగా తను గ్రేట్. అవును నిజంగా, చాలా. అంటే
తను ఇచ్చే సపోర్ట్ వేరేలా ఉంటుంది అనమాట. అట్లా ఉండకపోతే చాలా కష్టం. అది చాలా ఓపిక ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి. నీకు తక్కువ కదా ఓపిక, కోపం ఎక్కువ? నాకు అసలు చాలా తక్కువ. నాకు అంటే అస్సలు రాదు. అంటే ఇంకా నాకు కూడా కోపం వచ్చిందంటే వాడి వేరే యాంగిల్ ఉంటే తప్ప నాకు రాదు కోపం. అది ఆయన చెప్తారు కదా బ్రహ్మానందం గారు, జీవితం సగం సంఖ్య నాకిపోయి, అలాంటి టైంలో తప్పితే నాకు రాదనమాట కోపం. అంటే మాక్సిమం ఆఫ్ ది టైమ్స్ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా, సర్లే ఓకేలే అని. ఏదో చిన్న చిన్న అవి ఉంటాయి తప్పితే కోపం అంటూ ఏం రాదు నాకు. సర్లే అని అనుకుని వదిలేస్తా. బట్ నువ్వు చాలా ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చావు కదా ఆనంద్, ఎలా ఉంది మళ్ళీ వచ్చిన తర్వాత? రెడ్ కార్పెటా, లేకపోతే కొన్ని స్ట్రగుల్స్, లేకపోతే కొన్ని మాటలు వస్తుందా? రెడ్ కార్పెట్ నాకే కాదు, ఎవరికి ఉండదు. నన్ను అడిగితే ఎవరికి ఉండదు. అంటే ఇప్పుడు సక్సెస్ ఉంటే ఉంటుంది అంతే, దట్స్ ఆల్. అంతే, వాళ్ళకైనా అంతే, మనకైనా అంతే, సేమ్ ప్రిన్సిపల్. అది సక్సెస్ అన్న ఉండాలి, లేకపోతే సక్సెస్ మనం వెనకన్నా ఉండాలి, అంతే. దట్స్ ఆల్. ఈ రెండు ఏదైనా ఒకటి, డబ్బు ఉండాలి, అంతే. ఏదో ఒకటి ఉంటే నీకు నడుస్తుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అక్కడ, అంత ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అదేం తప్పని కాదు, అది దాని ఇదే, అది బేసిక్ గా. సో అది ఉండాలి అది అక్కడ. ఎంత మంది లేరు చెప్పు, ఎన్నెన్నో చేసి ఏమేమో విని మనం అసలు నథింగ్. మనకన్నా గొప్పలు చూసిన వాళ్ళు ఉన్నారు, మనకన్నా నీచాలు చూసిన వాళ్ళు ఉన్నారు. మాట్లాడుకుంటూ పోతే అసలు వేరే యాంగిల్ అదంతా. సో అసలు వేస్ట్ అవంతా. నువ్వు ఎందుకు వచ్చావు, నీ పని ఏంటి, వాడేదో అంటున్నాడు వీడేదో అంటున్నాడు అని నువ్వు వేసుకుంటూ పోయావు అనుకో, జీవితంలో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి అంటనే ఉంటాడు, అంటే వాళ్ళ టార్గెట్ అంతే. నువ్వు దాన్ని ఆపలేవు. ఏం చేయగలుగుతావు ఇప్పుడు? ఏం ఆపలేవు అవన్నీ. సో నువ్వేం చేయగలుగుతావు? జస్ట్ నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపోవడం మాత్రమే నువ్వు చేయగలుగుతావు. అది మాత్రమే నేను చేస్తా. సో నాకు చాలా సార్ నాకున్న బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, హ్యాపీగా ఏంటి తెలుసా, నాకు ఒక టైప్ ఆఫ్ మతిమరుపు ఉంటుంది. నాకేం గుర్తుండవు. జనాలు మంచి చెప్పినా గుర్తుండదు, నాకు చెడు చెప్పినా ఏం గుర్తుండదు. వచ్చింది ఇది అంటే కొన్ని నేను కావాలని డిలీట్ చేస్తాను అనమాట, ఎందుకంటే అవి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అవన్నీ మైండ్ లో. అవి కావాలని మెమరీ నేనే కట్ చేస్తాను, ఆ ప్లగ్ వీక్ పక్కకు పెడతాను అనమాట కాసేపు. సో అంతా బ్లాంక్ అయిపోయి మళ్ళీ నార్మల్ 0 నుంచి స్టార్ట్ అయిందా, ఇప్పుడు చెప్పండి ఏంటి సంగతులు అన్నట్టు. సో ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఏం పట్టించుకోను నేను, ఎవరేమన్నా పట్టించుకోను. మంచి చెప్తే థ్యాంక్ యూ అండి, చెడు చెప్పిన ఏమన్నా. అంటే చెప్పా కదా, ఏదైనా తిక్కలో అటు ఇటు ఉంటుంది తప్పితే కోపంలో అయితే రాదు నాకు ఎవరి మీద. అంత అసహించుకునేంత కోపము, తిట్టడం, తిక్కలు ఉంటాయి అందరికి. ఓకే. సో ఎక్కువ వెళ్తుంటావా ఫ్యామిలీతో, మంచి చిల్ అవుతుంటావా బయటకు వెళ్ళి? నేనా, లాంగ్ ట్రిప్స్ వెళ్తుంటాం. వర్క్ లో మధ్యలో ఎక్కడ కుదిరితే అక్కడ మేము బండి వేసుకుని కొంచెం తిరుగుతూ ఉంటాం. ఇష్టం బైక్ రైడింగ్ ఇష్టం కదా? బాగా ఇంట్రెస్ట్ మనకి. ఓకే. బండి ఉంటే చాలా అనమాట. నాకు సినిమాల కంటే కూడా ఇష్టమైనది ఏదైనా ఉందంటే అదే తెలుసా జీవితంలో. ఏ బైక్ ఉంది? స్పోర్ట్స్ బైక్స్ అన్ని? 2 ఉన్నాయి బండ్లు. ఒకటి మంచి ఇంట్రెస్టింగ్ బండ్లు మొన్న తీసుకున్నా. ఎంత 20 lakhs ఉంటుందా? నావి చిన్న చిన్న సెగ్మెంట్ బండ్లు, స్ప్లెండర్ ప్యాషన్. ఎంత 120 130? కాదు. నా దగ్గర ఇంటర్సెప్టర్ ఒకటి ఉంది, తర్వాత ఏప్రిలియా ఒకటి ఉంది. సో ఏంటి బైక్ పేర్లా? ఓకే. సో ఎంత ఉంటుంది కాస్ట్? 5-6 lakhs ఉంటుంది ఒక్కొక్కటి. ఓకే. 5 ఒకటి 3 ఒకటి అట్లా ఉంటుంది. ఓకే. సో అంటే ఎక్కువ బైక్ రైడింగ్ అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? హిమాలయస్, కన్యాకుమారి, సౌత్ ఇటు సౌత్ వెళ్తావా? ఓకే. వెస్టర్న్ ఘాట్స్ అవి అటువైపు. ఓ, ఇలా సింగిల్ గా వెళ్తావా? సింగిల్ గా వెళ్తా, డబుల్ గా వెళ్తాం, గుంపుతో వెళ్తాం. ఓకే. ఎట్లా అంటే అట్లా వెళ్తాం. సో సేఫ్టీలు అన్ని పెట్టుకుంటావు? ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఒక బైక్ రేసర్ వచ్చారు, సందీప్ నడింపల్లి. చాలా ఇంపార్టెంట్ అవి. అంటే నువ్వు ఎంత కరెక్ట్ గా ఉన్నా అవతలోడు ఏదైనా చేయొచ్చు. అక్కడ ఏమైనా రోడ్డు పైన ఇసుకలు, చిన్న వాటర్ ఉన్నా చాలు నీకు. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళడమే బెటర్, అప్పుడు కాన్ఫిడెంట్ గా వెళ్ళొచ్చు. ఓకే. ఎంత వెళ్తావు స్పీడ్? 160 180? బండి మొత్తం ఇట్లా ఇట్లా తిప్పాలి కదా. అంటే ఆ రోడ్ లో ఎంత వెళ్ళగలిగితే అంత వెళ్తాం అంతే. అది దాన్ని చూసుకుని కండిషన్ లో చూసుకుని వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ఏంటి ఆ రోడ్ ఎట్లుంది, ఏంటి కదా, క్రౌడ్ ఎంత ఉంది, అవన్నీ చూసుకుని. సో ఫ్రెండ్స్ కూడా వెళ్తుంటాడు? వెళ్తుంటాడు. అవును, కరెక్ట్.
ఫుల్ వైరల్ అయిపోయి ట్రోల్ చేసేసారు ఫ్రెండ్స్. దేనికి? మన దాంట్లో ఏదో స్పీడ్ ఎంత వెళ్తానని చెప్పాడు, ఇంకేదో చెప్పాడు. అంటే నిజంగా నువ్వు జాగ్రత్తగా నడిపితే వెళ్ళొచ్చు, 200 వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నువ్వు ఓపెన్ చేస్తే దాంట్లో 300 వెళ్ళిన వాళ్ళు ఉంటారు, 400 వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వెళ్తారు. ఇప్పుడు రోడ్డు విశాలంగా ఉంది, ఎవ్వడు కనిపించట్లేదు, నీకు తెలుసు, నీకు ఇక్కడ నుంచి అక్కడ వరకు బండి వెళ్ళగలుగుతుందని తెలుసు, ఎవ్వడు అడ్డం రావట్లేదు, వెళ్ళొచ్చు, నువ్వు తప్పేం లేదు. క్రౌడ్ మధ్యలో స్టంట్లు చేసుకుంటే వెళ్తాను నేనంటే అది చేయకూడదు, అట్లాంటి పిచ్చి చేయకూడదు. చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి అంతే. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్ అంతే. నీ వల్ల ఒకడికి తప్పు జరగకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ ఫ్యామిలీ కూడా ఉంది, అన్ని ఆలోచించుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే. సో ఇప్పుడు తాతగారు గ్రేట్ సింగర్ పిబి శ్రీనివాస్ గారు కాబట్టి తాత దగ్గర నుంచి వచ్చిందా నీకు కూడా మంచి పాటలు రాలేదు? నేను నేర్చుకోవాలని కూడా నేను పాడాలని కూడా అనుకోవట్లేదు. ఒక్క పాట కూడా పాడలేదా? లేదు, అంటే లేదు, నేను అసలు పాడలేదు. ఎందుకు? అదొక్కటి, పాటలు వద్దులే, ఇబ్బంది పడతారు మళ్ళీ మీరే. అంతగా పాడతావు, అందరూ పాడతారు, నువ్వు పాడుకోవా ఇంట్లో చెప్పు. తాత పాటలలో నీకు ఇష్టమైన పాట ఏంటి? మా తాత సింగర్ అయితే నేను పాడతా, మీ తాత సింగర్ కదా ఇక్కడ. అలా ఉండదు, ఎవరి తాత సింగర్ అయినా మనకు వస్తేనే పాడతాం, లేకపోతే పాడవు. తాతగారి ఓహో గులాబీ బాలా అని ఒక పాట ఉంటుంది, 2 లైన్స్ ఏదన్నా. ఓహో గులాబీ బాలా, అది ఓకే, అంతవరకే వచ్చు. అలా కాదు కానీ, బట్ పాట చేయాలనుకోను అవన్నీ. వాళ్ళకి ఎవరు చేసిన మంచి పనులు వాళ్ళతోటే ఉండాలి. ఓకే. సో ఒక్కడమేనా బాబు? మా అన్న ఉన్నాడు. తను ఏం చేస్తున్నారు ఇప్పుడు? తను యుఎస్ లో ఉన్నారు. సో ఇద్దరు అంతే అట్లా. మమ్మీ డాడీ? ఫాదర్ చార్టెడ్ అకౌంటెంట్, మదర్ హౌస్ వైఫ్. ఓకే. సో బిజీ నాన్నగారు, ఆయన పనులు ఆయన చేసుకుంటుంటారు. నీ సంపాదన కూడా నానే చూసుకుంటున్నారు అంతా? అంతా ఇంట్లో ఇలా కార్పెట్ వేసి అందరం ఇట్లా గోచి నీ డబ్బులు ఇదిగో నీ డబ్బులు ఇదిగో అని వేస్తాం అందరము. వేసిన తర్వాత మా డాడీ ఇది నీకు ఇది నీకు ఇది నాకు, ఎందుకులే అలా అలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నాం. అంతేనా? అంతే, గోల్ సంచి. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి అని అలాగే. సో ఎవరు ఫేవరెట్ హీరో ఆనంద్? నాకా ఎనీ టైమ్, అది ఆల్ టైమ్ మెగాస్టార్ చిరంజీవి గారు, దట్స్ ఆల్. ఓకే, అంతే. చేశారు కదా, మంజునాథ్ చేసావు. మంజునాథ్ చేశారు, శ్రీ మంజునాథం. ఓకే. సౌందర్య గారు, అర్జున్ గారితో చేశారు. ఓకే ఓకే, బాబు. కానీ సౌందర్య గారితో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ ఆమె గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. బట్ నీకు ఆమెను చూసిన తర్వాత ఆమె అంటే యాక్టింగ్ పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ సౌందర్య గారి మంచితనం అంటే ఏమని చెప్తావు? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. యాక్టర్ కూడా కాదు అన్నాడు. ఫస్ట్ షీ ఈస్ అ బెటర్ హ్యూమన్ బీయింగ్ దాన్ అన్ యాక్టర్. ఓకే. ఆవిడ ఫస్ట్ ర్యాంక్ లో ఆవిడ హ్యూమన్ బీయింగ్, ఆవిడ సెకండ్ ర్యాంక్ లోనే. అది అంత గొప్ప మనిషి ఆవిడ. అంటే నీకు అంత సక్సెస్, అంత డబ్బులు, అంత చూసిన తర్వాత నీకు ఎలా ఉంటుంది బుర్ర? మదమెక్కిన ఏనుగులా ఉంటుంది. సో నువ్వు అవన్నీ పక్కకు పెట్టేసి అసలు మామూలు సింపుల్ గా నువ్వు ఉండగలగడం అంటే, అది కూడా విత్ ఆనెస్టీ, విత్ ప్యూరిటీ. అంటే నీ పెంపకం ఏంటి, నువ్వు అసలు ఎలా ఉన్నావు, ఎంత గొప్పగా ఉన్నావు నువ్వు, అది ఇన్స్పిరేషన్. చూసి నేర్చుకోవాల్సి. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు నీకు? నాకా ఉంటాయి 10 years అట్లా ఉంటాయి. 10 years. 10 years లో నువ్వు అంత గ్రహించావంటే గ్రేట్. అప్పుడు గ్రహించలేదు, తర్వాత ఆలోచించుకుంటూ ఎవరెవరు కూర్చుని పడుకుని ఆలోచిస్తుంటే ఇస్తే ఇలాంటి ఆలోచనలన్నీ. అప్పుడున్న ఇంపాక్ట్ అంటే వాళ్ళు ఎలా ఉండేవారు ఆ టైంకి, వాళ్ళు అసలు అంటే ఎలా ఉండేది రిలేషన్షిప్, ఎలా బిహేవ్ చేసేవారు. సో అవి చూస్తే నీకు తర్వాత ఆలోచిస్తే అర్థమవుతుంది. అవును, అరే ఆ మూమెంట్ లో నీకు అర్థం కాకపోవచ్చు. అది ఇప్పుడు వాళ్ళ మంచితనం ఆ టైంకి అర్థం కాదు చాలా సార్లు, తర్వాత అర్థమవుతుంది. ఒక మాట అన్నావు, ఆమెను చూసినప్పుడు అలా చూసిన వాళ్ళు ఉన్నావు, మదం ఎక్కిన ఏనుగులను కూడా చూసే ఉంటావు కదా నువ్వు. మదం ఎక్కిన ఏనుగులా ఉంటది అంటే చెప్తావు? మదం ఎక్కిన అందరికంటే అలా అంటే చూసే ఉంటావు, ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. పేర్లు ఎందుకు చెప్పుకొని మీరు తమ్ములను చేసుకోవడం కాకపోతే పేర్లు ఎందుకు చెప్పు, నాకు అర్థం కాదు. నీకు తెలీదా, నాకు తెలీదా, నువ్వు చూడలేదా, నేను చూడలేదా చెప్పు.
ఆనెస్ట్ తమ్ముడే పేకటే. మా దగ్గర అయితే ఎవరు ఉండరు అట్లా. లేదు అంటే మదం ఎక్కడ ఏనుగులా ఉంటది అంటే నీకు ఇప్పుడు కంట్రోల్ ఉంది నీకు. ఇప్పుడు చూడు ఎందుకు ఆ మాట అన్నానంటే ఏనుగు మీద ఎక్కిన వాడికి ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది, ఒక ఏనుగే నా మాట వింటోందిరా అనే యాంగిల్ లో కదా నీకు అది వాడేది. 200% ఉంటుంది. ఉంటుంది డెఫినెట్ గా ఎక్కువ ఉండేది ఇంకా ఉంటుంది డెఫినెట్ గా. అది కూడా తప్పేం కాదు, నువ్వు దాన్ని దేనికి వాడతావు అనేది తప్పు. బేసిక్ గా తగ్గట్లేదు ఎవరికోవడం, నువ్వు ఎంత అంటే నేనంత అంటాను. అప్పుడు అలా ఉండదు కదా అసలుకి. సో సో అన్ని రకాల మనుషులు ఉంటారు, యూ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే. అంటే ఇప్పుడు మదవేంకన ఏనుగులా ఉన్నాడని చెప్పి నువ్వు చెడ్డగా చూడడానికి లేదు, డౌన్ టు అర్త్ ఉన్నాడని చెప్పి నువ్వు మంచిగా చూడడానికి నేచర్ అలాంటిది అంతే. నేచర్ ఆవిడ నేచర్ అలాంటిది అంతే. సో అంతే, ఆవిడ వెరీ వెరీ హంబుల్, వెరీ పొలైట్, వెరీ స్వీట్ కైండ్, చాలా మంచి ఆవిడ. ఓకే. బట్ రియల్ లైఫ్ లో ఎప్పుడు కూడా పెళ్లి కాక ముందు ఈ తూనీగా లాగా చక్రాలు వేసుకొని తిప్పిన సందర్భాలు ఏం లేవా నువ్వు? చక్రాలు అంటే ఓన్లీ బైక్ వేసుకుని తిరగడమే తప్పితే వేరే చక్రాలే తెలియదు నాకు. అంతే, చక్రాలు అవన్నీ అంటే ఉంటాయి చిన్నప్పుడు, క్రష్లు గీసులు అందరికి ఉండే సరదాలే మనకి ఉంటాయి తప్ప మరి దాని మీద కంప్లీట్లీ ఫోకస్డ్ కూడా కాదు ఎక్కువగా. ఓకే. సో ఉంది క్రష్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకు కళ్ళు లేవా, చూడమా, అందం మనకి నచ్చదా చెప్పు. అయ్యే అందంగా ఉంటే నీకు నచ్చదా, మరి నాకెందుకు నచ్చదు, నాకు నచ్చుతుంది. మరే ప్రసిద్ధ లేదంటే నీకు లేరా, దొంగ అంటే వెంకలు ఉన్నవాడు అని అంటారు. సో అలాగనమాట, నాకు క్రష్ లేరా, నీకుంటారా క్రష్లు? చూసారా ఇంత మంచి ఆర్టిస్ట్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, రైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. చెప్పా కదా, ఒక మంచి అవకాశం వస్తే మటుకు స్క్రీన్ మీద కుమ్మేస్తావు హీరో. అంతా సాయిబాబా దయ. ఇప్పుడు అర్థమైంది ఎందుకు అన్నావు మెగాస్టార్ చిరంజీవి గారు అని. ఎందుకు? చిరంజీవి గారు ఏదైనా ఏ నవరసాలలో ఏ రసాన్నైనా అలా పండించగలరు. దట్ టు బీయింగ్ ఎ హీరో. నీకు ఇప్పుడు హీరో వేరు, యాక్టర్ వేరు. నా లెక్కలో వేరే ఉంది. ఏ హీరో చేయగలడు? అదే చెప్తున్నా, హీరో వేరు, యాక్టర్ వేరు. ఈ రెండింటిని సమపాలలో చేయగలిగే ఏకైక హీరో యాక్టర్ చిరంజీవి గారు. ఇప్పుడున్న స్టార్లకి ఈక్వల్ గా పోటీ ఇచ్చారు మొన్న వాల్తేరు వేరేకి. అర్థమైపోయింది కదా, పోటీ అది లైబ్రరీ పోటీ నీ సమానులతో నీకుంటుంది పోటీ. అది గ్రంథాలయంతో పోటీ పెట్టుకుంటావు, చదివే కొద్ది వస్తూనే ఉంటుంది. పాన్ ఇండియా మూవీస్ చెప్పుకునే వాళ్ళకి ధీటుగా ఇచ్చారంటే మామూలు విషయమా? నువ్వు పోటీ అసలు అది పోటీ కిందకి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకునే వాళ్ళకి అది మూర్ఖత్వం. అది పోటీ అనుకుంటా, పోటీ ఏంటి తొక్క. కలిసావా ఈ మధ్య? లేదు అసలుకి లేదు, ఈ మధ్య కలవలే. కలుస్తా కానీ తర్వాత. ఆయనకు ఒక స్టోరీ చెప్పాలని ఉంది. రైటింగ్ రాసావా? డైరెక్షన్ కొండవేనా? చూద్దాం. నాకు అంటే చూద్దాం, డైరెక్షన్ గురించి ఏమనుకోలే. ఫస్ట్ అయితే అసలు ఈ కథ చెప్పాలి ఆయనకి, ఆయన రియాక్షన్ చూడాలని నా ఫీలింగ్ అంతే. ఓకే. సో మొత్తం అయ్యాక చెప్తా, ఇప్పుడు కొంచెం ప్రిపేర్డ్ వెళ్ళి చెప్తా. ఇప్పుడు ఏమైనా లైన్ గా మూవీస్ ఇంకా నెక్స్ట్ ఈ సినిమా? ఒక రెండు పాజిటివ్ టాకే వచ్చింది, మంచి టాక్ వచ్చింది. చూడాలి జనాలు, బేసిక్ గా అంతే. చూసిన వాళ్ళకి నచ్చుతుంది. జస్ట్ ఏంటంటే జనాలకు తెలియాలి, తెలుస్తుంది మెల్లగా, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎలాగో నెక్స్ట్ ఓటీటీలో వస్తుంది తర్వాత, సో మాట్లాడుతున్నాం, తెలుస్తుంది. అంటే నేను చెప్పా కదా, నువ్వు నిజాయితీగా కష్టపడిన రోజు నువ్వు బేఫికర్ ఉండొచ్చు. నువ్వు ఎవరికో ఏదో పెడదామని అనుకుని ఏదైనా అటు ఇటుగా స్కెచ్లు వేసి చేస్తేనే నువ్వు కంగారు పడాలి. అందుకని నాకు నిజంగా కంగారు లేదు నాకు, ఎందుకంటే నా తాపత్రయం నాకు తెలుసు. నేను దేనికోసం కష్టపడ్డా అని, నా కోసం కాదు, సినిమా కోసం కష్టపడ్డా. ఇట్ ఈస్ ఎవిడెంట్ ఆన్ ద స్క్రీన్. దట్స్ ఆల్ ఐ వాంట్. ఓకే రైట్, నేను కష్టపడ్డా కదా, నేను నిజాయితీగా ప్రేమించి చేశా కదా, మీకు కనబడుతుంది కదా, ఓకే రైట్, దట్స్ ఆల్. ఇప్పుడు నౌ లెట్స్ టాక్ ఏంటి అని. సో అలాగా, సో అది వచ్చిన రోజు అది అర్థం అవుతుంది. ఓకే, నచ్చచ్చు నచ్చకపోవచ్చు, దట్స్ ఆల్ డిఫరెంట్. అవి అందరికి ఉంటాయి, ఎవరికి లేవు హిట్స్ ఫ్లాప్స్. నీ ఇంటెన్షన్, నీ ఇంటెంట్, నీ యాటిట్యూడ్, అది కదా మ్యాటర్. ఎవరికి లేవు హిట్స్ ఫ్లాప్స్, అందరు చూసిన వాళ్ళు. క్లారిటీ ఉన్నాడు బాబు, అంతే కదా మరి. ఎవరికి లేవు చెప్పు హిట్స్ ఫ్లాప్స్, ఎవరు చూడలేదు జీవితం. మాట్లాడుకోవాలి అంతే కూర్చుని. నువ్వు మాట్లాడుకుంటే నీకో చరిత్ర ఉంటుంది, నాకో చరిత్ర ఉంటుంది, అంతే. ఎవరికి ఉండవు చెప్పు, అందరికి ఉంటాయి. బట్ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటది అంటే, ఇండస్ట్రీ మంచి అందరికి చెప్పుకోవాలి, చెడు చెవులో చెప్పుకోవాలి అంటారు. అవును, కానీ ఇక్కడ అలా ఉండదు. మంచి మాత్రం చెవులో చెప్తాం, చెడు ప్రపంచం మొత్తానికి చెప్తాం, అట్లా ఉంటది.
అంటే లోన్ కూడా పెట్టుకొని బయటకు కూడా మాట్లాడాలి. నేను అందుకే నేను ఏదో మాట్లాడతా లేకపోతే మాట్లాడను అంతే. రెండే పద్ధతులు ఉంటాయి అవి. నువ్వేం కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండని. నేనేం అంటే వాళ్ళని ఇప్పుడు వాళ్ళ వల్ల నాకు ఏదో పని అవ్వాలనో నాకు అట్లాంటి ఇంటెన్షన్ ఏం లేదు. నన్ను నిజంగా అర్థం చేసుకున్నాడు ఈ రోజు కాకపోతే రేపైనా వచ్చి మాట్లాడతాడు, ఎల్లుండైనా వచ్చి మాట్లాడతాడు. మాట్లాడలేదంటే నీ చాయిస్ అది, నీ జీవితం అలా గడపాలనుకుంటున్నావేమో, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు గడుపు. నేను నాకు నచ్చిన వాళ్ళతో, నాతో నచ్చిన వాళ్ళతో నేను గడుపుకుంటాను. నాకేం అసలు ప్రాబ్లమే లేదు. నాకు వాళ్ళు అట్లుండడంతో నేను ఇట్లుండటంతో నాకు అసలు ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. వాళ్ళు అట్లున్నారని నేను కంప్లైంట్ కూడా చేయను. నువ్వు నీలా ఉండు, నేను ఇది ఉంటా. వర్క్ విషయంలో మాత్రం కామన్గా ఉండాలి. సినిమా కోసం కామన్, మిగతా పర్సనల్ నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకో, ఐ డోంట్ కేర్. ఓకే, సినిమా విషయంలో మాత్రం వేసుకుందాం, రాసుకుందాం. ఓకే, అంటే నీకు ప్రొడ్యూసర్ల కోసం వెయిట్ చేసే అంత అవసరం కూడా లేదు. ప్రొడ్యూస్ చేసుకొని సినిమా చేసుకునే అంత ప్రాపర్టీస్ ఆనంద్ దగ్గర ఉంది. మీనాక్షి ఎస్టేట్స్, మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి కలెక్షన్, రజనీకాంత్ గారు చెప్తారు అలాగనమాట. మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి ఎస్టేట్స్ అట్లాగా మొత్తం మొత్తం అదేనా? అంటే తాతగారు అట్లా లేవని కావు, ఉన్నాయని కావు. నిజంగా అట్లా పెట్టాల్సిన రోజు వస్తే పెట్టచ్చు. అంటే మనస్ఫూర్తిగా ఇట్లా పెట్టాలనుకున్న రోజు పెట్టచ్చు. పెట్టచ్చు అంటే అది ఎట్లా అంటే ఇంకా ఉన్నదంతా తీసి పెట్టాలన్నమాట. 200 నుంచి 300 కోట్ల ప్రాపర్టీస్ అంటే. అవును, తాతగారు పెద్ద సింగర్ కదా అప్పుడు. 200 సార్. మళ్ళీ ఏంటి సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా నంబరు? 200 చెప్తే బాగుంటుంది. 200 300 అంటే అవన్నీ కాదు. లెట్స్ బి ప్రాక్టికల్. పెట్టచ్చు అంటే ఒక మంచి సినిమా చేయడానికి పెట్టచ్చు. ఒక మంచి సినిమా చేయడానికి పెట్టచ్చు. అంటే అది కూడా ఎట్లా పెట్టచ్చు, ఇంకా మొత్తం లాగి పీకి అన్ని తీస్తే అప్పుడు పెట్టచ్చు. నాట్ ఎ ప్రాబ్లం. తట్టుకోవచ్చు అంటే ఓకే, సస్టైన్ అవ్వచ్చు నువ్వు, నాట్ ఎ ప్రాబ్లం. అది భగవంతుడి దయ వల్ల ఇట్ ఈస్ ఆల్ గుడ్, ఆల్ సార్టెడ్, గుడ్. ఓకే, మరి నువ్వు సూపర్ రిచ్ ఏం కాదు, మరి సూపర్ పూర్ ఏం కాదు. నడిపించచ్చు, బండిని అయితే నడిపించచ్చు నీట్ గా, ఒక కంఫర్టబుల్ లైఫ్ అయితే నడిపించచ్చు, అంతవరకు హ్యాపీ. సో ఇప్పుడు నాకేం టెన్షన్ కూడా ఏం లేదు, కంగారు కూడా ఏం లేదు. నాకు తెలుసు నాకు ఏమేం చేయాలని ఉందో, ఏమేం చేయాలో, నేను ఏం చేయగలుగుతానో, నేను ఏం చేస్తే జనాలకి ఏం నచ్చుతుందో కొన్ని క్లారిటీ ఉన్నాయి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. ఐ జస్ట్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. ఈ సినిమా తర్వాత వస్తున్నాయా కథలు చెప్పడానికి వస్తున్నారు డైరెక్టర్స్? ఆల్రెడీ 2 కథలు ఉన్నాయి, 2 మంచి కథలు. నాకు దాంట్లో ఒకటి మాత్రం, ఒక దాని మీద మాత్రం గట్టిగా ఉంది, ఇది చేయాలి అని చెప్పి. ఓకే, సో చూద్దాం, ప్లాన్ చేస్తాం. చిన్న ఏజ్ లో ఎన్ని కష్టాలు చూడండి. తన బాధ్యతలు, బరువు బాధ్యతలని తనే మోస్తూ, వెనక బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా. సూపర్. బట్ నీకున్న కాన్ఫిడెన్స్ ఒప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి దగ్గర మిస్ అయ్యేది అదొక్కటే, ఎదిగేటప్పుడు లేకపోతే ఒక ప్లాప్ పడిన తర్వాత. అంటే నువ్వు అన్నావు కదా, చాలా మంది ప్లాప్లు చూసారు, హిట్లు చూసారని. అది వేరు, అది అయిపోయింది, ఆ శకం అయిపోయింది. ఇప్పుడు నువ్వు లాస్ట్ 5-6 years నుంచి గమనించు, దాన్ని ఎక్కువగా తీసేసుకుంటున్నారు, దీన్ని ఎక్కువగానే తీసేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అబ్బా, ఉదయ్ కిరణ్ తో చేసే మనసంతా నువ్వే. ఉదయ్ కిరణ్ గారిని నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. ఆయన మూవీలో చిన్నప్పుడు తూనిగా అంటూ నువ్వు పాడావు. బట్ ఆయన సక్సెస్ ని నువ్వు ఎలా చూసుంటావు? అవునవును, అంటే చెప్పా కదా, అప్పుడు అసలు పరిస్థితులు వేరు, జనాల మైండ్ సెట్లు వేరు, అప్పుడు వేరు, కొంచెం వేరే ఉండేది అప్పుడు అంతా. ఇప్పుడు కొంచెం నీకంతా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇవంతా ఎక్కువైపోయిన తర్వాత జనాల్లో కూడా ఏంటి, నీకు వస్తే సడన్ గా ఒక న్యూస్ ఇట్లా ఒక రోజు వైరల్ అవుతుంది, అంతే తొందరగా పోతుంది కూడా. అది ఎక్కువ కాలం కూడా నిలబడదు. నువ్వు అప్పుడేంటి, ఎక్కువ కాలం నిలబడేది ఒక న్యూస్, చాలా రోజులు మాట్లాడుకునే వాళ్ళు ఒక్క న్యూస్ గురించి. ఇప్పుడు రోజుకి 100-150 న్యూస్లు ఉన్నాయి వైరల్ అయ్యేటివి. ఎన్నని గుర్తుపెట్టుకుంటారు జనాలు, వాళ్ళకే బొచ్చుడు ఉన్నాయి గొడవలు. దీంట్లో నీకు సక్సెస్ ఫెయిలియర్ ఎక్కడుంది చెప్పు? ఒక రోజు అది ఉంటుంది, ఒక రోజు ఇది ఉంటుంది, అంతే. వాడికి మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ కావాలి, అది ఒక రోజు నువ్వైతే, ఒక రోజు నేనైతే, దట్స్ ఆల్. అంతే. ఫైనల్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది బాటమ్ లైన్. అర్థం చేసుకోవాల్సింది సక్సెస్ ఫెయిలియర్ ఏంటంటే ఇంతే, వాడికి నువ్వు మాట్లాడుకునే ఒక టాపిక్, అంతే, దట్స్ ఆల్. అది మంచిగా అయినా అవచ్చు, చెడుగా అయినా అవ్వచ్చు. ఒకరోజు అటు ఉంటావు, నువ్వు నిజాయితీగా కష్టపడితే ఒకరోజు ఇటు ఉంటావు, అంతే. అంతే. సూపర్. ఇలానే ఉండాలి ఆనంద్. ఇలా ఉన్నావు కాబట్టే నువ్వు ఇంత గట్టిగా నిలబడ్డావు. అంతే మరి. లేకపోతే 6 years మూడైతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేవాడు, వెళ్ళిపోయి పిచ్చోడు అయిపోయేవాడు.
ప్రేమిస్తే భరత్ టైప్ భరత్ లాగా అయిపోయాడు. ఆ, సో అంటే అంత పిచ్చెక్కిపోయే సిచ్యువేషన్ మళ్ళీ వచ్చావు, అదే స్ట్రాంగ్ గా నిలబడ్డావు, ప్రమోషన్స్ చేసుకున్నావు, సినిమా రిలీజ్ అయ్యేదాకా అక్కడ ఇక్కడ తిరిగావు. నీ ప్రమోషన్స్ నచ్చి సినిమా తర్వాత నేనే పిలుద్దామని ఆగాను. చూసావా? ఎస్, అది నీలో ఉన్న కాన్ఫిడెన్స్ నచ్చిన ఇక్కడ కూర్చున్నావు ఈ రోజు. అంతే కదా, లేకపోతే కనిపించిందా లేదా? ఆ, అంతే కదా, అంతే కదా. దట్స్ ఆల్ ఐ వాంట్. సూపర్. అర్థమైంది. సో నెక్స్ట్ మూవీ నువ్వు అనుకున్నట్లుగానే మంచి మూవీ, మంచి స్టోరీస్ వస్తున్నాయి కాబట్టి, సో ఆనంద్ ఏంటో ఇండస్ట్రీకి తెలుసు, సో ఇండస్ట్రీ ఏంటో ఆనంద్కి ఇంకా బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి వస్తున్నాడు కాబట్టి. బట్ ఇండస్ట్రీ కూడా సపోర్ట్ చేయాలి ఇలాంటి ఆర్టిస్టులని. మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నాం మన ఆనంద్, అండ్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరికి కూడా ఆనంద్ కొత్తగా పరిచయం అక్కర్లేదు. అండ్ మీరు ఇప్పుడున్న హీరోస్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతగా వాళ్ళని ప్రేమించి వాళ్ళతో యాక్ట్ చేసి తన ఏంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ అని చెప్పొచ్చు ఆనంద్. తన దగ్గర నవరసాలు ఉన్నాయి, సో ఆ రసాలని మనం పిండుకుంటే తన ఏంటో స్క్రీన్ మీద మనకు అర్థమవుతుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ నేను రిక్వెస్ట్ చేస్తుంది అదే, మంచి చిన్న చిన్న కథలు ఉన్న వాళ్ళు, అంటే కథలు తన రైటింగ్ చేయగలడు, తన దగ్గర అంత టాలెంట్ ఉంది. సో చాలా మంది ఇప్పుడు అంటే పెద్దలు చిన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు చిన్న కథల్ని, చిన్న సినిమాలని. సో బలగం ఎంత పెద్ద హిట్ అయిందంటే బికాస్ ఆఫ్ నిజంగా చూడు ఎలా. సో మళ్ళీ మన ఈ మధ్య మన ఆనంద్ దేవరకొండ తీసాడు కదా సాయి రాజేష్, అసలు చూడు బేబీ చూడు ఎంత పెద్ద హిట్. సో దానికి నిదర్శనం మ్యాడ్. సో ఇలా చాలా మంచి మంచి కథలు మీరందరూ తవ్వితే చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర. వీళ్ళని డెఫినెట్ గా వాడుకుంటే ఇండస్ట్రీలో వీళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ ఏందో చూపించే మంచి అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా కోరుతూ నమ్ముతూ నెక్స్ట్ మంచి మూవీకి ఇక్కడ కూర్చున్నాం ఆనంద్. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచిగా వచ్చింది, ఓటీటీ వెయిట్ చేస్తున్నాను నేను, ఎప్పుడెప్పుడు చూద్దాం. చూసి చెప్పు నాకు ఎలా. డెఫినెట్ గా చెప్తా. నీ కోతితనం అంతా థియేటర్ లో పండించి ఉంటావు కాబట్టి. లేదు, అది చాలా సీరియస్ సినిమా. అది అవునా? చాలా సీరియస్ సినిమా, అది ఎమోషనల్ సినిమా. కొంచెం చెప్పా కదా, అంటే నేనేం చెప్పాను, నువ్వు చూడు, చూసి ఎలా ఉందో చెప్పు నాకు. ఓకే, అంతే. సో ఎందుకంటే హార్ట్ టు హార్ట్ కదా, అంతే. హార్ట్ టు హార్ట్ కాల్ చేసి చెప్పు నాకు. సో యాక్చువల్గా తను మాట్లాడాలంటే ప్రీవి శ్రీనివాసన్ మన వాళ్ళకి కూడా మాట్లాడొచ్చు, అలా మాట్లాడు. అవును, తనేంటో ప్రూవ్ చేసుకునే ఇప్పుడు వచ్చిన కొత్త ఆర్టిస్ట్ లాగే ఉంటుంది తనదంతా. సో ఇలానే ఉండు ఆనంద్, ఇలా ఉన్నావు కాబట్టి నువ్వు ఇంత దూరం వచ్చావు, నేను నమ్ముతున్నాను, నువ్వు కూడా దాన్ని నమ్ముతున్నావు నాకు తెలుసు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ, లవ్లీ టాకింగ్ టు యూ. ఎప్పట్లాగానే నెక్స్ట్ టైం చెప్పా కదా ఒక కాన్సెప్ట్ చేద్దాం, గట్టిగా కొడదాం. అది రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.